ఈ సోషల్ మీడియా పెరిగిన కాడ నుంచి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ పోరగాన్లు ఎక్కువ అవుతున్నారు. అరే ఉత్తుగానే ఆవేశం పూతున్నారు. నెత్తిల షటాకు మందం గుజ్జులేనట్టు చేస్తుండ్రు. యోగి అన్న చూడుంది ఏ తీరుగా కొట్టిండ్రో, ముక్కు మూతి అనేది చూడకుండా కొట్టిండ్రు. ఎందుకు కొట్టిండ్రు, ఏ మటికి పంచాయతీ వచ్చింది అనేది వీళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రై ఈ హాస్టల్ ఓనర్స్ కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా గానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీట్ చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుంచి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. వాళ్ళ బల్పులు బండకేసి కొట్టగదరా. హైదరాబాద్ ఉన్న కేబిహెచ్పి రోడ్ నంబర్ 5 ఓ హాస్టల్ పోరగాన్లు వీళ్ళింటి పక్కకు బండ్లు పెడుతున్నారట. మంచితనం కొద్ది పోనీలే అని ఊకున్నారట. కానీ ఆ బండ్లు పెట్టుడు మొత్తం వీళ్ళ గేటుకు అడ్డంగా పెట్టే కాడికి వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పినా తీస్తాం మళ్ళోసారి పెట్టమని చెప్తున్నారట. గాని మున్పటి తీరే బండ్లు పార్కింగ్ చేస్తున్నారట. అంతేకాదు చిల్లర పనులు శిశోర మాటలు అంటున్నారట. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ కిట్ విండో దగ్గరేమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి. అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు ఆడియన్స్ కూడాను. హాగో గంత ఘోరంగా చేస్తున్నారట. ఇల్లు సంసారాలున్న పక్కకేమో పోరగాండ్ల హాస్టల్ పెట్టుడైంది. ఒకవేళ పెడితే చిల్లర చేష్టలను కంట్రోల్ చేయకుండా ఉండుడైంది. ఎంత చెప్పినా పోలీసులకు చెప్పుకోపో అని బెదిరిస్తున్నారట. అందుకే చెప్పి నోరు నొచ్చిన వీళ్ళు కోపంతో గేటుకు అడ్డంగా పెట్టిన బండి సీటు కవర్ చింపేసిండ్రట. దానికి 20-30 మంది పోరగాండ్లు రౌడీలా తిరగా గేట్లు గోడలు దుంకొచ్చి అన్నని పొట్టు కొట్టిండ్రట. అంతేకాదు వార్డెన్ అనేటోడు ఎట్లా మాట్లాడిండో చెప్తుంది. మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళ బల్పులు బండకేసి కొట్ట ఎట్లా మాట్లాడుతున్నారు చూసిండ్రా. పట్నంలో ఇండ్లు కట్టుకొని బతికేటోళ్ళు వాళ్ళు చేయబట్టి ఇండ్లు ఖాళీ చేసి పోయేటట్టు చేస్తున్నారు. చూడండి ఇంటి ముంగట ఎట్లా బండ్లు పార్కింగ్ చేసిండ్రో. ఓసారి 2 సార్లు అంటే ఎవరన్నా ఊకుంటారు కానీ గీ తిరిగా బండ్లు పెడితే కోపం రాదా? మరి పోలీసులు కూడా హాస్టల్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు ఊకుంటున్నారో ఏమో గాని గట్టి చర్యలు తీసుకోకుంటే కేపీహెచ్పీల బతుకుడు కష్టమే. ఇండ్లు సంసారాలున్న జాగలల్లో హాస్టల్ ఉండకుండా చేయాలి. అట్లయితే పోరగాన్లు గమ్మునుంటారు, లేకుంటే ఆగమాగం చేస్తారు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు లొల్లి పెడతారు. జర వాళ్ళ సంగతి ఏందో చూడుండ్రి సార్లు అని అడుగుతున్నారు. హాస్టల్ పిల్లలతోని అరిగోసలు పడ్డ హైదరాబాద్ జనాలు.